రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి భీం భారత్ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. షాబాద్ మండలంలోని బొబ్బిలిగామ, ఊబగుంట, కొమరబండ, గొల్లూరుగూడ వివిధ గ్రామాలలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు బతుకుమని భూములిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల భూములు గుంజుకొని బడా నేతలకు అమ్ముకుంటుందని ఆరోపించారు. చేవెళ్ల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రజలకు కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ జిల్లాలో షాబాద్ లో మీ అందరికి పరిస్థితి తెలుసు. ఒక్కరు కూడా 40 సంవత్సరాల నుంచి నోరెత్తి మాట్లాడతలేరు, భరిస్తున్నారు. కానీ నన్ను మాట్లాడినందుకు, నన్ను అడిగినందుకు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిరో మీ అందరికి తెలుసు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను సరెండర్ లొంగకుండా మీకోసం పనిచేస్తున్నా, మీకోసమే పనిచేస్తున్నా అనే విషయం మీ అందరికి తెలుసు. కూడా ఈ మండలంలో ప్రభుత్వ భూములను దాదాపు 3000 ఎకరాలను మేము పంచినాం. పేద ప్రజలు ఇప్పటికీ ఆ భూములలో వ్యవసాయం చేసుకుని బతుకుతా ఉన్నారు. చాలా మందికి మేము ప్రభుత్వంతో కొట్లాడి ఇండ్లు ఇప్పించినాం, అప్పుడు పెన్షన్లు ఇప్పించినాం, రేషన్ కార్డులు ఇప్పించినాం. ఈ గ్రామంలో ఎవరికైనా ఏమనైతే నా దానికి వస్తారు, పోలీసులతో మాట్లాడడం, కాంప్రమైజ్ చేయడం, ఇట్లా చాలా సమస్యలు నేను మీ గ్రామానికి చేసిన. ఇంకొక విషయం మీరు అందరూ గ్రామస్తులు మరవద్దు, ఇక్కడ ఒక భూమి సమస్య ఉండే, మీకు గుర్తుకొస్తుందో లేదో. అక్కడ నుంచి మీరు రావాలంటే మీకు అప్పుడు ఇబ్బంది ఉండే, రోడ్ వేసుకోవాలన్నా ఇబ్బంది ఉండే. ఏమంచానా అవునా కాదా? ఇళ్ల జాగాలకు ఇబ్బంది ఉండే. అయినా కూడా అప్పుడు మేము మీ అందరికీ రోడ్డు జాగా కానీ ఇళ్ల జాగాలు కానీ మేము సహకరించిన విషయం మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లా చాలా సమస్యలు మేము పరిష్కారం చేసినాం. మీరందరూ కూడా గమనించాలి. ఈనాడు నా మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు, నా మీద కేసులు అవి ఏవేవో ఉన్నాయని మాట్లాడుతున్నారు. మీరందరూ ఆలోచించాలి. నేను ఎమ్మెల్యేగా నిలబడి రేపు గెలిస్తే వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో, వీళ్ళ పెత్తనం ఎక్కడ పోతుందని భయపడి నా మీద లేనిపోని వీడియోలు తీసి కేసులు అవి ఇవన్నీ నా మీద మొత్తం చెప్తా ఉన్నారు. ఈ కేసులన్నీ కూడా కొట్టేసిండ్రే. ఆ కేసులన్నీ కూడా నా కోసం కాదు, మీకోసం, పేద ప్రజల కోసం కొట్లాడిన కేసులే. ఈ కాళే యాదయ్య ఎవరైతే ఇక్కడ ఉన్నారో కొంతమందికి డబ్బులు ఇచ్చి నా మీద లేనిపోని అబండాలు వేస్తా ఉన్నాడు. నేను ఒకటి అడుగుతా ఉన్నా కాళే యాదయ్యను. ఆయన మనమందరం కూడా, హిందువులమందరం కూడా ప్రేమించి మనకేమైనా సమస్య వస్తే మనం మొక్కుకునేది తిరుపతి వెంకన్నను. తిరుపతి వెంకన్నకు మొక్కుతాం, మా సమస్య పరిష్కారం అయితే నీ దగ్గరకు వస్తాను. అట్లాంటి దేవుణ్ణే మోసం చేసినటువంటి లడ్డూల దొంగ ఈ